కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేసే అవకాశం మీరు అన్నట్టు 2014లో నాకు వచ్చింది. అయినా కానీ పొలిటికల్ కమిట్మెంట్ తోని నేను కాంగ్రెస్ లో కొనసాగింది. బట్ ఇవాళ పరిస్థితి లోపల ఏదైతుందో నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ లో ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక మానసిక ఇబ్బందులకు తోడు ఏదైతుందో నాకు రాష్ట్ర హితం ప్రధానం కనబడుతుందని చెప్పి ఎవరికైనా ప్రజా జీవితం అనేది రాష్ట్ర హితం అని చెప్పంటారు. ఆ రాష్ట్ర హితము ముఖ్యంగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలని చెప్పంటూ నేను విద్యార్థి లోకం అని చెప్పండి నినాగమం ఏదైతుందో కోర్టు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పాను. ఎంతకన్నా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముండో చెప్పంటారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుందో చెప్పంటున్నాను. విద్యార్థులంటే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని చెప్పంటున్నా. అట్లా విద్యార్థి లోకానికి ఏది ఇస్తుందో ఇవాళ మనము భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నాం అని చెప్పంటే పాలన అనేది ఏ విధంగా కొనసాగుతుందో దీన్ని బట్టి ఊహించవచ్చు అని చెప్పంటారు. తప్పకుండా ఇవాళ మీరు ఏదైతే ఇంత అంటే రియలీ యూ నీ నాట్ కమోర్ అప్ టు దిస్ ప్లేస్ నాకు రావాలన్నట్టు మీరు రావాల్సినందుకు నిజంగా మీకు అందరికీ, మీ మిత్రులకు అందరికీ ముఖ్యంగా ఏతుందో మా మిత్రులు పొప్పులీశ్వర్ గారు వారు ఇక్కడ మంత్రిగా పనిచేసిండ్రు. వారితో నేను కలిసి శాసనసభ్యులు పనిచేసిన, శాసన మండలి సభ్యులు పనిచేసిన. రమణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా ఏదో చిరకాల మిత్రులము. 93 వరకు ఏదో కలిసి పనిచేసినవి. ఓన్లీ 94 he has deferred with me. ఓన్లీ 94 he has deferred with me. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి నాకు ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ నన్ను కెప్ట్ మీద మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పండి. ఇక్కడ సోదరు వసంత జడ్పీ చైర్పర్సన్ ఏదైతుందో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఇంత గౌరవిస్తుంది కదా అని చెప్పంటే మీరు మీటింగ్ రావాలన్నా మీరు వచ్చి మీలాంటి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు అంటే నన్ను మీటింగ్ రావాలని చెప్పి కోరేది చెప్పండి. ఈ సాగర్ అనేది ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ. సాగర్ అనేది ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ అని టెల్లింగ్. సంజయ్ గాని, కౌశిక్ గాని మేమంతా మిత్రులము. వీళ్ళందరం కూడా వినోద్ రావు గారు, మా దామోదరరావు గారితో మా ఫ్యామిలీ అసోసియేటే. వారి నాన్నగారు వాళ్ళ 81 సమితి ప్రెసిడెంట్ ఎన్నిక కావడానికి ఏదైతుందో నాకు ఒక మైల్ స్టోన్ నాకు అండగా నిలిచాను. ఎవరికి తెలియదు ఇది. దామోదరరావు గారి తండ్రి జీవన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనుకుంటున్నాను. మీకు కూడా ఆశ్చర్యపోతారు కూడా దామోదరరావు గారి తండ్రి మీకెక్కడ సన్నిహిత సంబంధం అని చెప్పాను. అంటే ది హోల్ రిలేషన్ విత్ ది బీఆర్ఎస్ పార్టీ విత్ ఎవ్రీ లీడర్ ఐ హ్యావ్ గాట్ అని చెప్పంటాను. నేను ఈ స్థాయి, ఈ దశలో ఏదైతుందో కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు